హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి గారు. నమస్తే సాయి గారు. నమస్తే మేడం. సో ఎక్కడ చూసినా సరే మీదే సౌండ్, డప్పు సౌండ్ చాలా బాగా వినిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతుంది ఫస్ట్ మీ సినిమా హిట్ అయినందుకు? ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీ మేడం, సంతోషం. అదే. సో మేము నిన్నే వేణు గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో స్టార్టింగ్ అసలు మీ డైరెక్షన్ చెయ్యాలి అని చెప్పి వచ్చినప్పుడు అసలు మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు? అంటే మీకు రావడం చాలా ఈజీ అయితే కాదు కదా. అంటే ఇండస్ట్రీలో ఉండి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ అసోసియేట్ కావడం ఇంకో విధంగా చేసినప్పుడు. బట్ మీరు ఓన్లీ వేణు గారి దగ్గరే వర్క్ చేశారు కదా. సో స్టార్టింగ్ ఎట్లా అప్రోచ్ అయ్యారు వేణు గారిని అసలు? కొన్ని సంవత్సరాల తర్వాత నేను గారితో పరిచయం ఉంది. 2 సంవత్సరాల తర్వాత, 6-7 సంవత్సరాల తర్వాత అన్నతో పరిచయం. కొన్ని సంవత్సరాల తర్వాత పరిచయం మేడం. అంటే 2020 నుంచి మేడం. అన్న కొంచెం అప్పుడు నాకు అంటే 2018 నుంచి నేను అన్న కోసం ట్రై చేస్తా ఉన్నాను. అన్నతో ఎట్లయినా సరే డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలా, రైటర్ అయినా సరే అని చెప్పేసి తిరుగుతుంటే ఒకసారి సురేష్ గోపిల్ అన్న ద్వారా నాకు ఏమంటారు అవకాశం దొరికింది మేడం. సో అట్లా దానికి ఇంతకు ముందు ఆయన స్క్రిప్ట్స్ కి నాకు చెప్పారు వేణు గారు, మీరు ఏదో ఒక 2 స్క్రిప్ట్స్ వర్క్ చేశారు అని చెప్పేసి చెప్పారు. సో ఏ స్క్రిప్ట్స్ వర్క్ చేశారు? అది విరాటపురం అయిపోయిన ఎమ్మటే అన్న పవన్ కళ్యాణ్కి ఒక కథ అనుకున్నాను. అది సూపర్ ఉంటుంది. అది దానికి వర్క్ చేసిన మేడం. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు వేరేది ఒకటి ఉన్నది మేడం. అది కూడా పెద్దది, ఏమంటారు అది ప్యాన్ ఇండియా సినిమా. దాన్ని కూడా వర్క్ చేసిన అన్నకి 2 స్క్రిప్ట్స్ వర్క్ చేసిన. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ వేణు గారు యువి క్రియేషన్స్ లో చేస్తున్నారని విన్నాము. దానిలో కూడా మీరు ఉన్నారా, చేస్తున్నారా? నేను అదే అంటే రైటింగ్ కోసం పిలిపించిండు, రాసిన కొంచెం అన్నకి నచ్చింది. అయ్యా మేడం నేను చేసిన దాంట్లో వర్క్ చేసిన. ఓకే. సో ఈ సినిమాకి వస్తే కనుక సో రీజనల్ స్టోరీ. సో పక్కన పెడితే హీరోయిన్ కోసం చాలా వెతికారు అండ్ మన తెలుగు అమ్మాయి కావాలి అని చెప్పేసి వేణు గారు కూడా ట్రై చేశారు అన్నారు. హీరోయిన్ చాలా లేట్ అయింది అన్నారు. అసలు ఏంటి సార్ బ్యాక్ స్టోరీ? ఎన్ని రోజులు పెట్టింది? అంటే అందరు దొరికిరు మేడం. అమ్మాయి కావాలా నాకు. అమ్మ అంటే చిన్న చిన్న ఏ వచ్చినాయి అంటే కానీ నాకేమనిపించింది అంటే జూనియర్ సాయిపాలు లెక్క ఉండాలి. అంటే ఆ అమ్మాయి ముఖంలో చిన్న ఇన్నోసెన్స్, ఎమోషన్కి ఎమోషన్ చిన్న అది ఉండాలి, కోపం గీపం అన్ని కనపడాలి ఫేస్లో. సో ఆ ఫేస్లో కనపడితే సగం వరకు అయిపోతుంది మనకి. యాక్టింగ్ కొంచెం చేస్తే చాలు సరిపోతుంది. సో అట్లా ఎదుగుతున్నప్పుడు వేరన్నా మేము అందరం చాలా ట్రై చేసినాం. వేరన్నా కూడా చాలా ప్రొఫైల్స్ ఇచ్చేసేటాడు, ఇది చూడరా చూడరా ఇది చూడరా. సో ఒకనొక టైంలో వేరన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, మహర్షి అని. సో ఆ అన్న ఒక తెలిసిన మాకు మా టీంలోనే వ్యక్తి. సో అన్న ఒకసారి ఒక ఏమంటారు ఇన్స్టాగ్రామ్ రీల్ పంపిండు. చూసేసరికి అది మంచిగా అనిపించింది. అరే అమ్మాయి పిల్ల మంచిగా ఉన్నదని చెప్తే అప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ అమ్మాయికి వర్క్ షాప్ ఏమైనా ఇచ్చారా? డైరెక్ట్ గా తీసుకున్నారా? ఎన్ని డేస్ టైం? లేదు మేడం, తీసుకున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి మన ఏమంటారు రాజమండ్రి, ఘోరంగా వాళ్ళ స్లాంగ్ వస్తుంది అమ్మాయి. సో అప్పుడు మాకు కొంచెం ఆ అమ్మాయి కూడా చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, బాగా ఎమ్మటి ఇట్లా పడుతుంది. సో అప్పుడు ఆ అమ్మాయి చెప్పి ఇది కాదమ్మా ఇట్లా కాదు అని చెప్పి డైలాగ్ పక్కన కూర్చోబెట్టుకొని నేర్పించుకొని వర్క్షాప్ చేసినాం. ఆ స్లాంగ్ కోసం వర్క్షాప్, ఆ సీన్స్ వర్క్షాప్ అన్ని చేసినాం. సో ఆ అమ్మాయి అట్లా బాగా నేర్చుకుంది, బాగా చూసారు కదా మేడం. చాలా బాగా చేసింది. అసలు తెలంగాణ అమ్మాయి కాదంటే కూడా నమ్మరు. సో కానీ ఒక ఇన్సిడెంట్ విన్నా నేను, హీరోయిన్ మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయిందని, సో కొన్ని డేస్ గ్యాప్ వచ్చింది సినిమా స్టార్ట్ అప్పుడు అని చెప్పేసి విన్నాను. ఏంటి సార్ అది? గ్యాప్ గా ఏమంటారు షూటింగ్ లో కాదు మేడం, స్టార్టింగ్ లో వెరీ స్టార్టింగ్ వర్క్షాప్ అప్పుడే బైక్ ర్యాపిడో మీద నుంచి వస్తుంటే అమ్మాయి కింద బండి స్లిప్ అయి కింద పడేసరికి ఇక్కడ మోకాలకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బతోటి పాప అమ్మాయి చాలా రోజులు కొంచెం ఆ హాస్పిటల్ ఉన్నది, అట్లా కొంచెం ఊళ్ళో పడ్డది. సో ఆ టైంలో వేరే హీరోయిన్ కూడా తీసుకుందాం అని అనుకున్నారంటే? ట్రై చేసినాం, బట్ ఎక్కడో కొంచెం అనిపించింది వద్దొద్దు ఆగుదాం అని చెప్పి ఆగి తీసుకున్నాం. సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్ వెంకన్న గారి క్యారెక్టర్ చేతు జొన్నలగడ్డ. సో ఫస్ట్ ఆయన్ని మీకు చూపించినప్పుడు ఈయన బ్రిటిష్ పర్సన్ లా ఉన్నారు, వర్కౌట్ అయిద్దా అన్నారంట. అసలు ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి సార్? ఏం లేదు మేడం, మేమేం చేసినామంటే సినిమా అంటే హీరో దొరికిండు, రాంబాయి దొరికింది, రాజు దొరికిండు, రాంబాయి దొరికి వెంకన్న కోసం చూసేటప్పుడు వెతుకుతాను మేడం. అంటే చిన్న హ్యాండిక్యాప్ అంటే ఒరిజినల్ కూడా వెతికినాం. వాళ్ళు ఏమంటే డైరెక్ట్ కెమెరాని చూస్తే భయపడతారు యాక్టింగ్ ఏమంటే. అమ్మ ఇదేనా అనుకుని మాకు భయం అయింది. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళని తీసుకొద్దాం అంటే ఒరిజినల్ వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నాం.
కానీ వచ్చినాక కెమెరా చూసి భయపడతారు, నడవలేకపోతారు, లేకపోతే అది చేయలేకపోతారు. సో ఇట్లా కాదు, ఒకవేళ పట్టుకోవాలా, మన ఆర్టిస్ట్‌నే పట్టుకోవాలని చెప్పి అప్పుడు ఎతుకుతా ఉంటే సడెన్‌గా మన చేతు గారు వచ్చిర్రు. వేణన్న ఆఫీస్‌కొచ్చిండు. ఆఫీస్‌కొచ్చి కూర్చునేసరికి నేను పోయినా. ఫస్ట్ "అరే ఇటు రారా, ఒకాయన్ని పరిచయం చేస్తారా" అనేసరికి పోయేసరికి ఇట్లా "సిద్ధు జొన్నలగడ్డోళ్ళ అన్నారా మనోడు చేతు జొన్నలగడ్డ" అనేసరికి "సార్ సార్ నమస్తే" అంటే అప్పుడు ఆయన అమెరికాలో ఉంటాడుగా మేడం. మొత్తం తెల్లగా ఉన్నాడు మొత్తం. ఏమంటాం నున్న గీకిచ్చిండు. అరే ఈయనేంది ఇట్టున్నాడు అనుకున్నా. సరే ఒకసారి అయిపోయింది ఇక ఆడ అయిపోయింది. దాని తర్వాత మళ్ళా కొన్ని రోజులకి ఎందుకో క్యారెక్టర్ రాస్తుంటే సైకి ఉన్నది. నాకు ఆ మొఖంలో చూస్తే కొంచెం ఆ బ్రిటిష్ ఆ మొఖంలో చిన్నది ఉన్నది. సో ఈయనకి గడ్డం వేస్తే ఎట్లుంటది అనిపించింది. కొంచెం గడ్డం వేస్తే అప్పుడు అదృష్టం కొద్దీ ఆయన గడ్డం మీద ఉన్నాడు. కొంచెం మరీ కాదు కొంచెం అనేసరికి ఒకసారి పిలిపించినాం. పిలిపించేసరికి వచ్చిండు. వచ్చి కుంటుడు ఏమంటారు అది వర్క్‌షాప్ చేపించాం. చేసిండు పాపం. ఆ కాలు ఎట్లా కష్టం మేడం దీని మీద ఉండటం. ఒక కాలు మీద ఉండటం. సో ఆయన రోజు వచ్చేటోడు, కుంటేటోడు. నచ్చిందా కూర్చొనేటోడు, నచ్చిందా కూర్చొని అడిగేటోడు. అట్లా ఆయన డెడికేషన్. అట్లా మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే సూపర్ అని చెప్పి. అంటే ఈ సినిమా కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు. అంటే అక్కడ మీరు వెళ్ళేటప్పటికి ఫస్ట్ గ్రీనరీలో కావాలని అనుకున్నారు. సమ్ ఏదో స్టోరీ చెప్పారు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఇందాక చెప్పినా కదా మేడం యాక్సిడెంట్ అని. అమ్మాయికి యాక్సిడెంట్ అని. తర్వాత ఏమైంది? ఎండాకాలం పోయినాం. ఎండాకాలం చేద్దాం అనుకున్నాం. బేసిక్‌గా మే నెలలో పోదాం. మే నెలలో పోదాం అనుకుంటే ఎండ దెబ్బ కొట్టిన అందరం ఉంటామన్నమాట. ఖతం అయిపోయింది. తర్వాత ఏంది వర్షాకాలం. వర్షాకాలం వచ్చేసరికి ఏంది ఘోరమైన వర్షాలు. మాకెళ్ళి ఇంకా పొట్టు. బ్రిడ్జిలు కూలటాలు, రోడ్లు తెగిపోవటాలు ఇయన్నీ అయితా ఉన్నాయి. ఆ ఊరికి కూడా పోవటం కష్టం. సో అది వర్షాకాలం. వర్షాకాలం అయిపోయిందా మేడం. నెక్స్ట్ ఏందంటే చిన్న ప్యాచ్ వర్క్ కోసం పోయినాం. ప్యాచ్ వర్క్ కోసం పోతే మళ్ళీ మొత్తం ఎండిపోయినాయి. కంటిన్యూటీ కావాలి కదా మేడం. సో అవి ఎండిపోయేసరికి మళ్ళా అనుకుని మళ్ళా అది వాళ్ళు పంటలు యాసంగి పంట అంటారు. ఆ ఏసి వాళ్ళు అప్పటిదాకా కొంచెం ఆ ఏడు దాకా అవుతుందో కొంచెం ఓకే మనకి మేనేజ్ చేయగలుగుతాం అన్నంత వరకు వచ్చి ఆగినాం. తర్వాత పోయి మళ్ళా ప్యాచ్ షూట్ చేసుకొని వచ్చాం. ఏం మేడం ఏమంటారు వాతావరణం కానీ ఈ పరిస్థితులు కానీ కొంచెం దాన్ని డిలే చేసిన ఎందుకో తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచిది ఇచ్చింది. సో హీరో గురించి చూస్తే గనుక అసలు పల్లెటూరు అబ్బాయి ఎలా యాప్ట్ అయిపోయాడు అఖిల్ రాజు గారు. అసలు చాలా బాగా చేశాడు. అసలు చెప్పాలంటే కనుక చూస్తే క్యారెక్టర్స్ నుంచి బయటకు రాలేకపోతున్నాం. వాళ్ళిద్దరిని చూస్తే కనుక నిజంగా ఒక పల్లెటూరులో ఒక ఇద్దరు నిజంగా డైరెక్ట్ గా మేము ఒక ప్రేమ కథ చూస్తే ఎట్లా ఉందో అలా ఉన్నారు. సో హీరో గురించి అంటే హీరో గురించి నాకు బిట్టు అనే ఒక కామన్ ఫ్రెండ్ ఉంటాడు. సో మాకు ఏమంటారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు. సో ఆయన ఫస్ట్ ఇక్కడ వేరే ఆఫీస్ ఉన్నప్పుడు ఎతుకుతాను ఇట్లా ప్రొఫైల్స్ ఎతుకుతా ఉంటే అప్పుడు మామూడు బిట్టు పంపిండు ఒకటి. ఇది చూడు బోసు అనేసరికి నేను చూసిన ఫేస్ లో ఇందాక చెప్పినట్టే ఆ ఫేస్ లో ఒకటి ఉంటే ఒక 30%, 70%, 30% యాక్టింగ్ అయితే కథం. సో నేను అట్లా అనుకుని చూస్తే అరే పిల్లగాని ముఖంలో కొంచెం అది ఉంది. సో పిలిపిని అని చెప్తే మనోడు వచ్చిండు. ఆ వర్క్షాప్ చేసిన నాకు నచ్చింది. ఓకే బాగున్నాడు పిల్లగాడు అని చెప్పేసి మనల్ని కంటిన్యూషన్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇది వేణు గారికి మీరు స్టోరీ చేస్తానని చెప్పారా? బిఫోర్ ఈ స్టోరీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ లేదా ప్రొడ్యూసర్ కోసం ట్రై చేయడం కానీ ఇలా ఏమైనా జరిగిందా? అంటే ఇంత ముంగట కొన్ని జరిగినాయి మేడం. కొన్ని చోట్ల ప్రొడ్యూసర్స్ పోయినా వాళ్ళకి ఎక్కలేదు. క్లైమాక్స్ కొంతమంది భయపడ్డారు. ఇదేంటి అది అన్నారు. తర్వాత అప్పుడు తన్మయన్న ఉంటాడు. తన్మయన్న నాకేమంటే ఫ్రెండ్. అప్పుడు ఈటీవీలో కొత్తగా జాయిన్ అయ్యిండు. సో నేను డెమో చేసిన ఆల్రెడీ వేణన్న కోసం డెమో చేసిన. వేణన్నకి నచ్చింది. వేణన్నకి వెళ్ళి ట్రై చేస్తాను నేను. ఇటు నా ఫ్రెండ్ అని చెప్పాడు తన్మయన్న. ఆయనకి వెళ్ళి మనతో కూడా ట్రావెల్ అవుతారు. ఒకనొకటి ఏంటంటే చూపించిన ఈ డెమో వాళ్ళు ఈటీవీలో చూపించింది నచ్చింది. మళ్ళీ ఇటు కొంచెం వాళ్ళు అక్కడ ఫస్ట్ చిన్న క్లైమాక్స్ భయపడ్డారు. తర్వాత ఏమంటే మళ్ళీ వేణన్న అక్కడికి వచ్చి అన్న ఇది పరిస్థితి అంటే అరే మళ్ళీ ఈటీవీలో అడిగిరట వేణన్న ఇట్లా సంగతి ఇట్లా కావాలంటే అప్పుడు మావాడు ఒకడు ఉన్నాడు అని చెప్తే మళ్ళీ పోయేసరికి అది నేనే. మళ్ళీ అరే క్లైమాక్స్ అదేనంటే లేదు ఇది వర్కౌట్ అవుతుందని చెప్పేసి వేణన్న అన్నాడు. ఆ తర్వాత సాయి గారు కూడా గట్టిగా స్టాండ్ తీసుకుని లేదు ఇది ఒక ఫ్రెష్ పాయింట్ ఇట్లా పోదాం అని చెప్పి అప్పుడు దారులు తెలుసుకున్నాం. నెంబర్ ఆఫ్ తిరిగినా ఆ క్లైమాక్స్ అన్నాను ఇక్కడ అటు తన్మయన్న ఇటు వేణన్న వీళ్ళందరూ మన సాయి గారు కానీ నితిన్ గారు వీళ్ళందరికీ ఓకే ఏదో సంథింగ్ ఉండాలి కదా లేకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అక్కడ అది ఏమంటారు ఆగిపోయి ప్రారంభమైంది. సో అంటే బిఫోర్ బన్నీ వాసు గారు కానీ వంశీ నందిపాటి గారు కానీ
దీనికి ముందు వాళ్ళు ఈ పాయింట్ గురించి ఏమైనా మాట్లాడారంటే క్లైమాక్స్ గురించి ఏమైనా చేంజ్ చేయాలి, ఇట్లా క్లైమాక్స్ గురించి వాళ్ళకి బిఫోర్ స్టోరీ చెప్పడం జరిగిందా, అంటే బిఫోర్ మూవీ తీసే ముందు? ఏం లేదు మేడం, మొత్తం వాళ్ళకి ఏమంటారు ఫస్ట్ కాపీ అంటారు కదా, అది అయిపోయినాక చూపించిన మేడం. ఓకే. సార్ వాళ్ళకి బాగా నచ్చింది. ఫస్ట్ కాపీ అయిపోయినాక వాళ్ళు వచ్చి చూసారు, నచ్చింది, బాగుంది సినిమా అని చెప్పి తీసుకున్నారు మేడం. అంటే అప్పుడు బిఫోర్ అంటే వాళ్ళకి ఏం తెలియదు? లేదు లేదు మేడం, అప్పుడు ఉన్నది మన ఈటీవీ విన్ వేణుగుడిలోనే రాహుల్ మోపిది ఎగ్జిక్యూషన్ మొత్తం రాహుల్ మోపిది చేసింది. సో వీళ్ళే ఈ ముగ్గురు మొత్తం అయిపోయి మొత్తం ఆర్ఆర్ గీఆర్ అంతా అయిపోయి అంతే ఇక ఆర్ఆర్ అయిపోయి ఫైనల్ అన్నప్పుడు వంశీకాంత్ పాటి గారు వీళ్ళు బన్నీవాస్ గారు చూసి సినిమా బాగుంది మనం చేద్దామని చెప్పి తీసుకున్నారు. సో మూవీ ఇంత హిట్ అయిందంటే 50% మ్యూజిక్. యా మ్యూజిక్ అసలు అందరినీ జనాల్లోకి రాజు వెడ్స్ రాంపై సినిమా వెళ్ళింది అంటే కనుక మ్యూజిక్ వల్లనే సగం అవును, వెళ్ళిందని చెప్పొచ్చు. అవును. మేము స్టార్టింగ్ నుంచి కానీ మనోజ్ గారు వచ్చి సాంగ్ రిలీజ్ అవును. చేయడం, సో అది చెప్పండి ఎలా ఉంది? యా మేడం, నేను ఫస్ట్ చెప్పింది మేడం అంటే ఇక్కడ సినిమా బతకాలి మేడం, ఈగోలు కాదు. ఒకటి చెప్తా మేడం, నేను ఫస్ట్ వెరీ స్టార్టింగ్ గోపిల్ అన్నతో చెప్పింది ఏంటంటే, అన్న నేను ఈ సినిమాకి నువ్వు ఫస్ట్ డైరెక్టర్, నువ్వు ఫస్ట్ డైరెక్టర్, జనాలు తీసుకొచ్చి నువ్వే నీ పాటలతోటి జనాల ఆడియన్స్ వచ్చి కూర్చున్నాక అప్పుడు నేను సెకండ్ డైరెక్టర్. అంతేగా మేడం, ఫస్ట్ ఆ పాటలతోటి జనాలు రావాలా. సో అందుకనే అన్నకి చెప్పిన అన్న అప్పుడు చెప్పినప్పుడు మనోడు చాలా ఎక్సైట్ అయిపోయి అంతే ఎక్సైటింగ్ గా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చింది మేడం. సో అన్న నాకు చాలా అంటే చాలా రోజు నుంచి పరిచయం. నాకు మాకు ఫ్రెండ్ ఉండే మైబాద్ కంబాలపల్లి ఉండే ఫ్రెండ్ రాజశేఖర్ అని ఉంటాడు. సో ఆయన ద్వారా మనోడు పరిచయం, ఆ పరిచయం నాకు కొంచెం ఏమంటారు ఎమోషనల్ కానీ అటాచ్మెంట్ అంతా ఉండి సినిమాకి కూడా ఏం కావాలో అది ఇచ్చింది మేడం. సూపర్. మ్యూజిక్ అసలు ఆ ప్రేమ ఆ లూప్ లో మాకు ఇప్పుడు కూడా సాంగ్స్ అలా వినిపిస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చాలా బాగా కష్టపడ్డాడు మేడం, సూపర్ గా మనిషి పాపం ఎవరు ఏం చెప్పినా కానీ చాలా ఏమంటారు తీసుకొని అది మళ్ళా కొంచెం ఏమన్నా ఎవరినన్నా కొంచెం ఏమంటారు అది ఇబ్బంది పెట్టకుండా ఇదైతే బాగుంటది ఏమో అన్నా అదైతే బాగుంటది అని చెప్పి ఎవరి మనసు నచ్చకుండా అట్లా తీసుకొని అట్లా చేసింది మేడం. అట్లా మంచి మంచి మనిషి బాగా కష్టపడ్డాడు. సో అంత సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటే వేణు గారు కూడా స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది, ఏంటి ఇది నెగిటివ్ పబ్లిసిటీ, అంటే సినిమా బాగాలేదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం అనేది చాలా హట్ అయ్యారు అని చెప్పేసి అన్నారు. సో మీరు కూడా మన దీనిలో కూడా మాట్లాడారు, నేను కనుక ఈ సినిమా ఆడకపోతే కనుక అమీర్పేటలో నేను ఇట్లా తిరుగుతాను కట్రాయతో అని చెప్పేసి అంత ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చే అంత ఎమోషనల్ అయ్యారు. సో ఎందుకు అంత ఎమోషనల్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? అండ్ దట్ టు ఫస్ట్ మూవీ. యా అంటే మేడం అదొక బేబీ మేడం, 12 సంవత్సరాల బేబీ. అది బయటకు వస్తే నాకు ప్రపంచం ఉంటుంది, లేకపోతే నాకు జీవితం ఉంటుంది. అది అంటే సినిమా ఒకటి మేడం, పాజిటివ్ చెప్పకపోయినా సరే నెగిటివ్ చెప్పొద్దు మేడం. ఎందుకంటే భవిష్యత్తు నీకు ఎవరికొకరు నచ్చకపోవచ్చు, ఇంకోళ్ళు నచ్చుతుంది. ఆ దాంట్లో ఉండాలి కానీ చెప్పేసరికి కొంచెం అరే ఏంది జీవితం మళ్ళీ మొదటికి పోతాం అయింది, ఫస్ట్ గేల్ అవుతుంది అయింది అని చెప్పి అప్పుడు చిన్న స్టేజ్ మీద ఆ ఎమోషనల్ మూమెంట్ అయినా మేడం. అంతే అంతే. ఇప్పుడు ఒకటి మేడం, ఎవరు తప్పు కాదు మేడం, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి ఇంకో జోనర్ ఉంటుంది, నాది ఈ జోనరు. చికెన్ మటన్ తిన్నట్టు నుంచి పప్పు తింటారా అంటే కష్టంగా. అంతే వాళ్ళకి అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, ఎవరు ఇక్కడ తప్పు కాదు. కానీ నాకేంటంటే కొన్ని అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లా చెప్పేసరికి బాధ అనిపించింది. వేరే వాళ్ళు చెప్పాల్సి ఉన్నారే ఎందుకు చెప్పారు రాబాయ్ అనుకున్నా, ఆ బాధే ఆడ చెప్పుకున్నా. కానీ బట్ నిజంగా అందరు కనెక్ట్ అయ్యారు. అంటే మీ ప్యూర్నెస్ అందరూ ఒకటే మాట, మేము ఎంత మందితో మాట్లాడినా ఈ సినిమా గురించి సాయి అనే ఒక పర్సన్ ఒక మట్టి మనిషిలాగా, ఒక మట్టి మన వర్షం పడినప్పుడు ఒక మట్టి వాసన వస్తుంది కదా, సో అలాంటి పర్సన్. సో తర్వాత ఎట్లుంటారో మీరు మాకు తెలియదు. ఎట్ ప్రెసెంట్ ఫస్ట్ సినిమాకి మాత్రం మాకు అనిపించింది, మేమందరూ డిస్కస్ చేసుకొని మాట్లాడుకున్నది ఒక మట్టి మనిషిలాగా, అంటే కల్మషం లేకోకుండా ఉండే ఒక పర్సన్. తను ఉన్నది జెన్యూనిటీగా చెప్పారు, జెన్యూనిటీగా చేశారు, అందుకే అందరు కూడా ఆదరించారు అనేది బయటకు కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సినిమా కూడా అంతే విధంగా చాలా సూపర్ హిట్ అయిపోయింది చెప్పాలంటే. సో మన సక్సెస్ మీట్ లో రీసెంట్ గా బాబీ గారు మీరు చిరంజీవి గారి సినిమాలో చెయ్యాలి, బోసు ఇద్దరు కలిసి చేయాలి అని చెప్పారు, ఏంటి దాని గురించి చెప్పండి. అది అన్న అభిమానం, అది అన్న ఏమంటారు మేడం మంచితనం మేడం, నేను ఎక్స్పెక్ట్ చేయలేము. సురేందర్ అన్న పోయినా నాకు అట్లా చెప్పడం అనేది నేను షాక్ అయినా, అసలు అమ్మ ఇట్లా వాళ్ళ చిరంజీవి గారి సినిమా అమ్మతో అనుకున్నాను. అది అన్న యొక్క మంచితనం అన్న కనిపించడం. నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో ఎప్పుడు చేస్తున్నారు మేడం? అన్న అది మనకు యాక్టింగ్ రాదు మేడం, అన్న చూపించుకుంటారు ఎట్లా చూద్దాం.
మీరే యాక్ట్ చేయించే పర్సన్, మీకు యాక్టింగ్ రాకపోవడం మేడం ఏంటి? ఆఫ్ కెమెరా మనం ఏమన్నా చెప్పగలుగుతాం మేడం. ఆన్ కెమెరా షివరింగ్ వస్తుంది మేడం. అది ఘోరంగా ఉంటుంది. లేదు లేదు. మీరు బాగా మేనేజ్ చేస్తారు. ఫైన్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఈ రియల్ స్టోరీ తీశారు కదా! వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఈ 'రాజు వెడ్స్ రాంబాయ్' ఇలా నిజంగా జరిగిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉన్నారా? మీతో ఎవరైనా ఈ స్టోరీ తర్వాత మాట్లాడడం జరిగిందా? అంటే స్టోరీ ముంగట మాట్లాడినాం మేము. ముంగట మాట్లాడడం పాపం వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నేను అంటే ఏమంటారు బతిమలాడుకొని అన్నీ చేసుకుంటూ వాళ్ళు ఏమనలేదు. సపోర్ట్‌గా మంచిగానే మాట్లాడుతారు. అంటే జనరల్‌గా ఇప్పుడు ఒకళ్ళ స్టోరీ మనం తీయాలి అంటే గనక రైట్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి మనం పర్మిషన్ అడగాలి. లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పర్మిషన్ అడగాలి. ఇట్లా అన్నీ ఉంటుంది. సో, మీ బిఫోర్ మూవీయే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, నేను ఇలా సినిమా తీస్తున్నామని ఇలా చెప్పడం ఏదైనా జరిగిందా? చెప్పాను అదే మేడం. నేను 2016 నుంచి 18 దాకా అదే వ్యవహారం అయింది నాది. హ్మ్. బతిలాడుకోవడం జరిపోయింది. మొత్తం అమ్మ ప్లీజ్ అమ్మ అని వాళ్ళ ఏమంటారు అన్నదమ్ములని వాళ్ళని రెస్పెక్ట్‌గా ఏమంటారు రోజు పోయి మాట్లాడడం, ఎప్పుడైనా కలిసినా మాట్లాడడం. అప్పుడు వాళ్ళకి ఎందుకో మరి నా మీద అరే ఎన్ని సార్లు అడుగుతాడు నేను ఈ పిల్లగాడు అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ! సినిమా చూసిన తర్వాత ఏమైనా మాట్లాడారా? నేను ఇంకా అది అంటే ఫోన్ చేస్తే చూడలేదని చెప్పాను. సో, మరీ వాళ్ళని ఇంకా మనం డిస్టర్బ్ చేయలేదు. అది అదొకటి ఉంది మేడం. డిస్టర్బ్ చేయొద్దు పాపం. వాళ్ళకి అది ఏయడమే ఎక్కువ. అవును. అవును. మళ్ళీ నేను అందుకే నేను క్వెషన్ చేశాను. బేసిక్‌గా ఇది వాళ్ళ ప్రెస్టీజ్ ఇష్యూ. యాహ్! ఏం జరిగినా వాటెవర్ ఇప్పుడు చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అన్నీ బయటికి రావాలని లేదు కదా! సో, మీరెళ్లి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది కూడా గ్రేట్. చాలా గ్రేట్ థింగ్. సో, నెక్స్ట్ అక్కడ సినిమా తీస్తున్నప్పుడు ఐ మీన్ షూట్ మరి 'రాజు వెడ్స్ రాంబాయ్' షూట్ జరుగుతున్నప్పుడు అక్కడ సడెన్‌గా మధ్యలో దెయ్యాలు పట్టడం ఇట్లాంటియన్నీ జరిగినాయని విన్నాం. ఏంటి సార్ అసలు? అది పాట మేడం. సినిమా చూసారా మేడం? చూసా. ఫస్ట్ సాంగ్ ఉంటది కదా! హ్మ్. హ్మ్. ఫస్ట్ సాంగ్‌కి ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్‌లు ఉంటారు. వాళ్ళు కొంచెం లంగావోళ్ళు ఉన్నారు మంచిగా. ఏమో మరి ఆడ అంతకుముందు ఆ ఊర్లో మరి గాలి ఉన్నదో ఏమో తెలవదు. ఎమ్మటే అమ్మాయిలిద్దరికీ ఏమో అదొక ఏమంటారది? దేవర లేకొచ్చింది. దేవర లేకొచ్చి ఇటు ఇటు ఊపుతా ఉన్నదిగ. వచ్చి కింద పడ్డరు. ఇద్దరు పడ్డరు. ఇంకొక మా మేకప్ మ్యాన్ ఉంటాడు. వంశీ అని. ఆయన పడ్డాడు. నాకు భయమైంది. ఏందిరా నాన్న ఫుడ్ పాయిజన్ అయిందేంది అనుకున్నాం. అంటే అంతమంది ఉన్నారుగా. ఫుడ్ పాయిజన్ అయితే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆ టైప్‌లో అనుకున్నాం. కానీ వాళ్ళకి దెయ్యాలు పట్టినాయి. దెయ్యాలు పట్టినాయి. ఆ గుళ్ళకి తీసుకుపోయాను. కొరవి మన ఈరన్న స్వామి ఉంటాడు. మైబాద్ పక్కన ఉంటది. ఆ టెంపుల్‌కి తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టిన. పూజలు చేపించి అట్లా కూర్చున్నాం. అన్నీ చేసినాం మేము. సో, చాలా ఇబ్బందులే ఆ! పడ్డారు. ప్రతి సీన్ క్లైమాక్సే. సీన్. ఆ! సో, మీరు ఇంకా ఇట్లా ఇబ్బంది పడిన సీన్‌లు అంటే ఏం చెప్తారు? ఉన్నాయి మేడం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 వర్షాకాలం. 3 నెలలు వర్షాకాలం. హ్మ్. రోజు ఇప్పుడు సీన్ కెమెరా పెడితే వర్షం వచ్చేది. మళ్ళా కెమెరా పెడితే మళ్ళా చెప్పాలి మళ్ళా పెడితే వర్షం వచ్చేది. అంతే కంటిన్యూ ఇదంతా ఈ ప్రతి సీన్ క్లైమాక్స్ మేడం. ప్రతిరోజు క్లైమాక్సే మాకు. సీన్ కూడా కాదు. ప్రతిరోజు క్లైమాక్సే. సో, అంటే నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చూసాను. సో, మీ హ్యాండ్‌కి ప్రాబ్లమ్ ఉంది. అసలు ఏమైంది? అంటే ఇది చిన్న కరెంట్ షాక్ వచ్చింది చిన్నప్పుడు. దానివల్ల ఇట్లయింది. సో, మీరు ఫస్ట్ మూవీ తీస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అంటే జనరల్‌గా మూవీ అనంగానే మనకెందుకు అవన్నీ అని చెప్పేసి అంటూ ఉంటారు. పేరెంట్స్ ఒప్పుకోరు ఎవరి పేరెంట్స్. సో, మీ పేరెంట్స్ ఇది తీయకముందు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అందరు అమ్మ నాన్న లెక్కనే మా అమ్మ నాన్న హ్మ్. భయపడ్డరు వద్దులేరా అన్నారు. కానీ ఒప్పించుకున్నా. ఒప్పించుకొని వచ్చిన. అయన్నీ చూసిర్రు. కష్టాలు చూసిర్రు. అన్నీ చూసిర్రు. వాళ్ళు ఏదో చేస్తాడని చెప్పేసి అనుకున్నారు అంతే. వాళ్ళు బయట అందరు కొడుకులు జాబులొచ్చి మంచి ఏమంటారు పొజిషన్‌లో ఉన్నప్పుడు కార్లు కొని, ఇల్లులు కొంటాను. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి కళ్ళ ముంగట తిరుగుతా ఉంటే, నాకు పెళ్లి కాకపోయినప్పుడు, నాకు అయన్నీ లేనప్పుడు బాధపడ్డారని నాకు చెప్పకపోయేది. మా వోళ్ళు మాట్లాడుకునేది, మా తమ్ముళ్ళతోని మాట్లాడుకునేది నాకు చెప్పకపోయేది. సో, అది ఏనాడైతే వేణన్న ఫోన్ చేసి, "అరే! సినిమా ఈటీవీలో చేస్తారు ఓకేరా" అన్నప్పుడు వాళ్ళకి ఇక అది లేదు ఇక అది అంతు లేదు ఆనందానికి. వాళ్ళు ఇప్పుడు హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అంటే ఏం చెప్తారు? సూపర్ మేడం. మస్తు అసలంటే మా వోళ్ళు మొత్తం ఏమంటారు గంప గుత్తగా పోయిర్రు మొత్తం సినిమాకి. పోయి చూసిర్రు మొత్తం చూసి ఎంజాయ్ చేసిర్రు. పాపం మొన్న ఖమ్మం వినోద థియేటర్ కాడ ఒక ఇద్దరు ముగ్గురు మా నాన్న కాళ్ళ మీద పడ్డరు. సినిమా చూసినోళ్ళు. "అరే! ఏం చూసినావు నీ కొడుకు" అని చెప్పినట్టు.
మా నాన్న ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మాట్లాడే ఫోన్ చేసి ఇట్లా సంగతి ఎట్లా అనిపించింది హ్యాపీ మేడం వాళ్ళు. దీనికంటే ఇంకేమున్నది మేడం. సార్ అంటే ఒక డైరెక్టర్ గా వాళ్ళ కాళ్ళ మీద పడ్డం గ్రేట్, కానీ పేరెంట్స్ కాళ్ళ మీద పడి చెప్పారంటే అంటే ఎంత కనెక్ట్ అయి ఉంటారు. అది నేను షాక్ అయినా అసలు. అది సినిమా ఏమని మేడం. బిఫోర్ దీనికి ముందు అంటే క్లైమాక్స్ మార్చుకొని మీ దగ్గర ఎంతమంది చెప్పుంటారు? చెప్పారు మేడం అంటే ఇక పేర్లు తెలియదు, కానీ చాలా మంది అయితే మీకు చెప్పారు. 2018 నుంచి నేను స్టార్ట్ చేసిన నరేషన్స్. అప్పటికెళ్ళి స్టార్ట్ అయ్యింది. ఇది లేదు అది లేదు అది లేదు. సో ఫస్ట్లీ నేను బాగా ఏడ్ చేసింది ఎక్కడంటే, అంటే ఆల్రెడీ అందరు సినిమా చూసారు కాబట్టి సీన్ రివీల్ చేస్తాను, అంటే స్పాయిలర్ ఇవ్వాలని కాదు. సో వెంకన్న అనే మన చేతు జల్లగడ్డ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే తనకి ఇంజెక్ట్ చేస్తారో ఆ టైంలో మీరు ఒక సీన్, తన చిన్నప్పుడు సీన్ ఒకటి దాన్ని బ్యాక్గ్రౌండ్ లో వేసారు మీకు గుర్తుంది. సో ఆ సీన్ అప్పుడు లిటరల్ గా అంటే చిన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆ సీన్ కి అసలు లిటరల్ గా నేను చాలా కనెక్ట్ అయినప్పుడు అసలు ఏడ్ చేశాను చెప్పాలంటే. ఆ సీన్ అప్పుడు మాత్రం అంటే ఎవరికైనా సరే ఒక ఆడపిల్లకి ఫాదర్ అనే వాళ్ళే హీరో, వాళ్ళిద్దరు బాండింగ్ సెపరేట్ చెప్పాలంటే, అసలు డాటర్ అనే ఫాదర్ బాండింగ్. సో యాజ్ ఏ నీ కూడా ఒక అబ్బాయిగా ఒక ఫాదర్ అనే బాండింగ్ ఎక్కువ ఉంటుంది అమ్మాయికి. సో ఆ సీన్ ఎస్పెషల్లీ ఆ సీన్ చూసినప్పుడు నాకు తన చిన్నప్పుడు సీన్ వేస్తారు కదా మీరు బ్యాక్గ్రౌండ్ లో, ఆ సీన్ కూడా సో అది వేసినప్పుడు అంటే పక్క నుంచి కవిత గారు అని చెప్తుంటారు, కవిత శ్రీరామ్ గారు, ఓ మీ నాన్న అంత మంచిగా అయిపోయినాడే, ఇంకా అంత మంచిగా ఉంటుంది ఇట్లా మాట్లాడుతూ చేసినప్పుడు. బట్ ఆ సీన్ వేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం అసలు నేనైతే. సో నిజంగా అంటే మీరు ఇప్పుడు అక్కడ తీసారు కాబట్టి ఇంక ఇప్పుడు కూడా ఎట్ ప్రెసెంట్ ఇంకా అట్లాంటి పరువు హత్యలు ఉన్నాయంటారా? ఇప్పుడు కాదు మేడం, 2050లో ఉంటాయి, 3000 సంవత్సరాలు ఉంటాయి. మనిషి ఉన్నంతకాలం పరువు ఉంటుంది, ఇంట్లో ఆడపిల్ల ఉన్నంతకాలం పరువు ఉంటుంది. మొగనికి పనికిరాదు పరువు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే పరువు గుర్తుకొస్తుంది. 2050లో ఉంటుంది, 3000 సంవత్సరాలు కూడా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది మేడం. అంటే మీకేమనిపించింది అంటే అమ్మాయిని అంత అపురూపంగా చూసుకునేవాళ్ళు సడన్ గా పరువుని అమ్మాయికి ఎందుకు అటాచ్ చేస్తారు? అసలు ఆ ప్రెస్టీజ్ ని అమ్మాయికి ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు ఒక అబ్బాయి అంటే కూడా ఓకే ఫైన్ అనుకుంటారు, కానీ అమ్మాయికి మాత్రమే అమ్మాయి చనిపోయినా పర్లేదు అనే ఒక స్టేజ్ కి ఎందుకు వెళ్ళిపోతారు? అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంటే చాలా చూసాం, బయట ఇన్సిడెంట్స్ కూడా చూస్తుంటాము. సో యాజ్ ఒక డైరెక్టర్ గా మీరు ఈ స్టోరీ తీసుకున్నప్పుడు మీకేమనిపించింది? అంటే అమ్మాయి అనగానే అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మాయి అంటే అన్ని విధాలుగా నా కూతురు, వాళ్ళతో ఉండటం ఏంది, వాళ్ళతో పండుకోవటం ఏంది, వాళ్ళు ముద్దు పెట్టుకోవటం ఏంది, ఇవన్నీ గుర్తుకొస్తాయి. సెక్సువల్గా ఎక్కువ ఆలోచిస్తాడు మేడం ఎప్పుడైనా ఒక అబ్బాయి. నా బిడ్డ, నా పిల్లం ఇట్లుండాలా, బయట వాళ్ళ ముంగట ఇట్లుండాలా, కదా చున్నీ వేసుకోవాలా, ఎవరికి వెళ్ళి చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, తల దింపి ఎత్తొద్దు, ఇవన్నీ సెక్సువల్గా ఎక్కువ. అంటే ఒక అన్న అయినా, ఒక తమ్ముడైనా, ఒక ఏమంటారు మొగుడైనా, తండ్రి అయినా సరే, ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి ఎక్కువ ఈ పట్టించుకుంటారు. ఎవడు నా భార్యకి వెళ్ళి చూడొద్దు, ఎవరు నా ఎవరికి వెళ్ళి చూడొద్దు, నా బిడ్డ ఎవరికి వెళ్ళి చూడొద్దు, ఈ ఎక్కువ పోతాయి. దానివల్ల ఏమో ఏడికైనా పోతారు. ఇక నాకు అర్థమైంది అది మేడం. అంటే కొంచెం మరి అయ్యా లేదు కరెక్ట్, మీరు జరిగిందే చెప్పాలి. నేను కూడా అదే అడుగుతాను. అంటే ఒక ఫ్యామిలీలో అబ్బాయి ఉంటే అబ్బాయికి ఇవన్నీ వర్తించమంటారా? అంటే అబ్బాయి కూడా సేమ్ అదే ఫ్యామిలీ, అదే బ్లడ్, అదే తమ్ముడో అన్నో అయి ఉండొచ్చు. సో అతను ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు కానీ ఇట్లాంటివి ఎందుకని అంత రియాక్ట్ అవ్వరు? అంటే మేబీ ఏదో ఒక 2 సంవత్సరాలు బయట ఉంటారేమో, ఆ తర్వాత కలిసిపోతారేమో, ఇలాంటివి ఎక్కువ చూసాను తప్ప అంత ఎక్కువగా చూడం. బట్ ఆ అమ్మాయి అనే పాటికి ఎక్కువ కనిపిస్తుంది. అబ్బాయికి పరువు ఉండదు అంటారు, అబ్బాయికి ఏం లేదంటారు అని నేను అనను. కానీ అది తరతరాల నుంచి అది మూడు వాడు ఏం చేసినా వెళ్తుంది. అమ్మాయి అట్లా చేద్దు ఉండాలి, అది రూల్ ఉన్నది మేడం. మనం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఆ తరతరాల నుంచి అది ఉన్నది, అది పోతుంది తప్ప. సో సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారని విన్నాము. సో దిల్ రాజు గారు కూడా కలిసారు, మీకు అప్రిషియేట్ చేశారని విన్నాం. ఏంటి చెప్పండి? అదే మేడం, ఆడికి డైరెక్టర్ మీ ఇంటికి వచ్చినాం మేడం, మీ ఇంటికి ఏమంటారు మీ ఆఫీస్కి వచ్చినాం. సో సార్ చాలా అంటే కొత్త సార్ గురించి తెలిసింది ఏమన్నా ఎప్పుడైనా చాలా కొత్త సినిమా కొత్త వాళ్ళు బాగా ఆడితే సో సార్ కూడా అట్నే బాగా రిసీవ్ చేసుకుంటారు. సో ఇద్దరు సిరీస్ సార్, మన దిల్లా సార్ ఇద్దరు మస్తు మాట్లాడారు. డిన్నర్ చేయించారు, ఏమంటారు లంచ్ చేయించారు. మన ఆశీష్ బ్రదర్ ఉన్నాడు, మనోడు కూడా చాలా ఏమంటారు తీసుకున్నాడు, దగ్గర తీసుకుని బాగా మాట్లాడాడు. హ్యాపీ మేడం. వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే మాకు సూపర్ అనిపించింది, బూస్ట్ ఇది.
అది సినిమా గురించి ఏం చెప్పారు? ఎక్కువగా సినిమాలో వాళ్ళకి నచ్చిన పాయింట్స్ అంటే ఏదో ఒకటి చెప్పు. అంటే సార్ ఇంకా చూస్తానన్నాడు. సార్ వేరే ఏమంటారు అటుకెళ్ళి వచ్చిందట. కానీ మన ఆశీష్ గారు ఉన్నారు కదా, హ్మ్. ఆయన సినిమా చూసి ఏ సీన్ నచ్చింది, ఏమేమి ఎట్లున్నది అని చెప్పి మస్తు మాట్లాడిండు. బాగా ఎక్సైట్ అయ్యిండు. మంచిగా మాట్లాడిండు. సూపర్. వేణు సార్ గురించి ఏం చెప్తారు? అంటే మీకు ఇక్కడ రావడానికి రీజన్ ఆయనే. ఇక్కడ ఉండడానికి రీజన్ ఆయనే. అండ్ సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే వేణు సార్ ఫస్ట్ మిమ్మల్ని కలవడానికి రమ్మన్నప్పుడు ఒకసారి 10 సార్లు కాల్ చేశారంటే ఏంటి అసలు దాని బ్యాక్ స్టోరీ? అంటే మేడం, అంటే ఆడికి మనం పోగలమా, ఏమనుకుంటారు వాళ్ళ వాచ్మెన్ ఏమనుకుంటాడు, వాళ్ళ ఇంకోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటారు. అసలు మనం లిఫ్ట్ ఎక్కి ఈ 1వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ నొక్కితే అసలు అది నొక్కడానికి కూడా భయపడి పైకి పోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఇదే మేడం ఏమన్నా అనుకుంటారేమో, అసలు రానిస్తారా, ఈయననిస్తారా, చెప్పనిస్తారా, అది ఉండే మేడం నాకు బాగా. కానీ అన్న అప్పుడే తిట్టిండు, ఏంద్రా పైకి రారా అని చెప్పిండు. ఒరేమంట రారా, ఎందుకు ఫోన్ చేస్తాను ఎన్నిసార్లు రారా అని. సో అది ఆ భావ అది వేరే లెక్క. అది వేణన్ అనేది ఒక ఫిగర్, అది వేరే సపరేట్. అది అట్లాంటి కష్టం ఉండాల్సిన మనిషి. అంటే మాలాంటి వాళ్ళకి భయపడుకుంటా ఎట్లా బతకాలా, ఏమవుతుంది అన్న టైపులో అట్లాంటి వాళ్ళకి అంటే కంటెంట్ ఉండి కూడా, అంటే ఏదో నేను అది పెద్ద తోపని కాదు కానీ మేడం, ఒక కథ రాసుకొని వచ్చి మంచి కథ ఏదో ఒకటి రాసుకొని వచ్చి ఎక్కడ తిరగాలో తెలవక అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఒక మనిషి, ఇట్లాంటి మనుషులు ఉంటే మాత్రం వాడు మంచి ఏమంటారు ఎదుగుతాడు. అన్న నాకు ఫాదర్ లెక్క, గాడ్ ఫాదర్. సో మీరు చాలా థియేటర్స్‌కి వెళ్లారు. బయట కూడా అంతా ట్రావెల్ చేశారు. టూర్స్‌కి వెళ్లారు. సో మీకు వచ్చిన రియాక్షన్స్ ఏంటి? అంటే మీ సక్సెస్ మీట్ తర్వాత కూడా చాలా వాటికి వెళ్లారు. సినిమా ఏడుస్తారు మేడం. హ్మ్. పోరగాళ్ళు వయసులో ఎడతారు, ముసలోళ్ళు ఎడతారు, అంకులు ఎడతారు, అందరూ ఎడతారు. అదే ఇక అప్రిసియేషన్. నాకు వచ్చి సూపర్ ఉందన్న చెప్పకపోయినా వాళ్ళ కళ్ళలో నీళ్ళు తీసుకుంటానా, వస్తుందన్నా, ఏం తీసుకున్నావు, ఆ ఎమోషన్ కనపడతాను. ఏడ్చినామన్నా అంటారు. ఏడ్చిన దానికంటే ఇంకేంది మేడం సినిమా అప్రిసియేషన్ కావాలి. అంటే చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఒక సినిమా ఇంత ఎమోషన్ చేసింది ఇదేనేమో అనిపించింది. రీసెంట్ డేస్‌లో అంటే ఇంతమంది కనెక్ట్ అయిన సినిమా అంటే రూరల్‌గా ఉండడం వల్ల, నిజం స్టోరీ అనడం వల్ల దానివల్ల ఇంకా చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో చెప్పాలంటే గనుక ఆటో వాళ్ళ దగ్గర నుంచి ప్రతోళ్ళు ఈ సాంగ్స్ వినడం గాని, సినిమా గురించి మాట్లాడడం గాని చాలా మంది చెప్తా ఉన్నారు. అసలుకి వాళ్ళ ఫ్రెండ్ ఒకతను దీనికొచ్చారు. వచ్చినప్పుడు తను చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు తను వాళ్ళ ఫ్రెండా అండి? ఇప్పుడు రాజు క్యారెక్టర్ చేసిన వాళ్ళ ఫ్రెండా అండి? అంటే మన దీనికి ఫంక్షన్‌కి తీసుకొచ్చారు కదా! కర్చీఫ్ కట్టుకొని. అవును. ఆ మనిషి గురించా మీరు చెప్పేది? ఆ! ఆ! సో ఆయన ఆ ఊరుకి సంబంధించిన హ్మ్. ఆ ఊరుకి సంబంధించిన ఆయన తీసుకొచ్చారు. హ్మ్. అంటే పాపం ఆయన చెప్తా బిడ్డ నువ్వు ఇట్లా చేస్తాను, ఒకసారి తీసుకుపోరాదు బిడ్డ. మళ్ళీ లేదులే బిడ్డ నేను ఏం చెప్పను, జస్ట్ నా బాధ పంచుకుంటారా అన్నాడు. ఆయన తీసుకొచ్చినా కొంచెం మాట్లాడితే మనోడు మాట కంటే ఏడుపు ఎక్కువ ఉన్నాడు. అంటే ఆయన చూడంగానే అనిపించింది. వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ అట్లా ఏమన్నానా అంత ఎమోషన్ అయ్యారు. సో అలా అనిపించింది. అందుకే నేను ఈ క్వెషన్ చేశాను. అంటే చాలా ఎమోషన్ అయ్యారు ఆ రోజు. చాలా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ సినిమా ప్రమోషన్‌కి వస్తే మంచు మనోజ్ గారు వచ్చి మీకు సపోర్ట్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? సో మంచు మనోజ్ గారు మీకొచ్చి సాంగ్ రిలీజ్ చేశారు. భూమా మౌనిక గారితో కలిసి వచ్చారు. సో ఎలా ఫీల్ అయ్యారు? మేడం అంటే చిన్నది మేడం, చిన్న సినిమా మేడం. అప్పటిదాకా డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ అడుగు పెట్టింది మనోజ్ అన్న. వచ్చి పాట మళ్ళా మేడం తోటి రావటం, మౌనిక మేడం తోటి ఇద్దరు రావటం, వచ్చి పాట రిలీజ్ చేయటం, అది బ్లాస్ట్ అవ్వటం. అంటే అదే మేడం, ఏం లేనప్పుడు డౌట్ ఉన్నప్పుడు అరే ఎక్కుతుందా అన్నప్పుడు ఒక మనిషి వచ్చి పాజిటివ్ వైపు అట్లా తీసుకుపోయాడు సినిమా. ఫస్ట్ పెద్ద మనిషి మాకు అన్నే, అంటే ఏమంటారు సెలబ్రిటీ అన్న. సినిమా తర్వాత మాట్లాడారా మీతో మనోజ్? లేదు అంటే నితిన్ గారితో ఎక్కువ మాట్లాడారు. ఓకే. సో సినిమా అయిపోయిన తర్వాత అట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చి మళ్ళీ మీరు ఏమైనా ఇలాంటి రూరల్ స్టోరీ తీసుకుంటారా? కమర్షియల్ స్టోరీ తీసుకుంటారా? అసలు ఏంటి నెక్స్ట్ అసలు సినిమా? రూరలే మేడం. ఇది ఏమంటారు కొంచెం ఊర్లో ఇప్పుడు పల్లె పక్కపడు. ఇప్పుడు ఏంటంటే కిరాణా సెంటర్ ఉంటుంది, కిరాణా కొట్లు ఎక్కువ ఉంటాయి, పంచర్ షాపులు ఇవి ఉంటాయి. కొంచెం దాన్ని ఏమంటారు మండలమా? మండలం కథ. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది మండలం. ఊరు అయిపోయింది, మండలంకి వచ్చింది అంతే. ఈయనే ఉంటది, ఎటు పోదు ఇక ఇదే మండలం కథ.
ఇది కూడా లవ్ స్టోరీ లవ్ స్టోరీ, కామెడీ లవ్ స్టోరీ, ఫుల్ కామెడీ ఉంటుంది, ఎమోషనల్ లవ్ స్టోరీ. దానికి కూడా మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటారా లేదు అంటే వీళ్ళతోనే సినిమా తీస్తారా? లేదండి మేడం, అంటే చిన్న కొంచెం తెలిసిన మొక్కలతో పోదాం మేడం, Hmm. కొంచెం తెలిసిన మొక్కలతో పోదాం. నెక్స్ట్ కూడా మళ్ళీ వేణు గారే ప్రొడ్యూసరా? వేరన్నా వేరన్నా ఉంటాడు, వేరన్నా ఉంటాడు, మళ్ళీ వేణు గారితోనే వేరన్నా ఉంటాడు నాతో, అన్న ఉంటాడు, నాకు కొంచెం ఉంటాడు. డెఫినెట్ గా. సో ఈ సినిమా గురించి మొత్తం సినిమా తీసినప్పుడు కానీ రిలీజ్ అయిన తర్వాత ఇట్లా మొత్తం మీద ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? మీకు వచ్చిన ఒక మంచి కాంప్లిమెంట్ కానీ బెస్ట్ మెమరీ ఫర్ ద ఇండస్ట్రీ సైడ్ నుంచి. అదే మేడం, మొన్న చాలా ఫోన్స్ వచ్చినాయి మేడం, ఇవాళ దిల్రాజ్ సార్ మాట్లాడడం కానీ, మొన్న ఉన్నారు మేడం ఇద్దరు సార్లు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు, మస్తు అనిపించారు. బాలగణేష్ సార్ మస్తు అనిపించారు. బర్లిగణేష్ గారు ఏమన్నారు? అంటే ఇక ఆయన భాషలు చెప్పింది, సూపర్ ఉంది సినిమా. ఏదో కొంచెం బ్లాక్ అయిన ఇప్పుడు అది గుర్తురాట్లేదు, చాలా మంది చెప్పారు. సో అంటే మీ కష్టానికి ఎందుకు అడుగుతాం అంటే మీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల కష్టానికి ఈ రోజు ఫలితం వచ్చింది అని చెప్పి అనుకున్నాం మేమైతే. మాకైతే అదే అనిపించింది. మీ పడిన కష్టం అంతా ఈ సినిమా హిట్ తో అది సక్సెస్ అయిందని అనుకుంటున్నాం, కష్టం అంతా ఫలితం వచ్చిందని అనుకుంటున్నాం మేమైతే. సో నెక్స్ట్ సినిమాలు కూడా మీరు డెఫినెట్ గా ఇలాగే ఉండాలి, ఇలానే మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్పెషల్లీ సారీ నేను లేట్ అయింది, సో ఆన్ కెమెరా కూడా చెప్తున్నాను. బట్ లేదు అలా కాదు, అయ్యో అలా ఏం కాదండి. పాప మీరు నా గురించి 40 minutes వరకు వెయిట్ చేశారు. మేము కొంచెం తొందరగా వచ్చిన మీకు చెప్పిన టైంకంటే అయ్యా అనుకున్నాను, బట్ కాకపోతే సార్ దగ్గర నుంచి మళ్ళీ మనం అయ్యో పర్లేదండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మంచి సక్సెస్ కావాలి, ఇంక ఇట్లానే మంచి మూవీస్ తీయాలి. అండ్ నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.